అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరిన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చాను. అనేక వ్యాఖ్యలలో సమాధానం కోరే లక్ష్యాలు ఏవి? వివృత లక్ష్యం. అభ్యసన ప్రక్రియకు ముందుగానే పేర్కొనే అభిలషణీయమైన ఫలితం ఏమిటి? స్పష్టీకరణ. జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే అంశాలు ఏ రంగానికి సంబంధించినవి? జ్ఞానాత్మక రంగం. జ్ఞానాత్మక రంగంలో ప్రాథమిక లక్ష్యం ఏమిటి? జ్ఞానం. జ్ఞానాత్మక రంగంలోని క్లిష్టమైన మరియు చివరి లక్ష్యం ఏమిటి? మూల్యాంకనం. ఒక వస్తువుకు, విషయానికి విలువ కట్టి దానికి సంబంధించిన నిర్ణయాలు చేయగలగడం మూల్యాంకనం. ఒక సంశ్లిష్ట విషయాన్ని సామాన్య భాగాలకు విభజించి వాటి క్రమాన్ని, వాటి మధ్య సంబంధాలని గుర్తించగలగటం విశ్లేషణ. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న వేరువేరు అంశాలను క్రమ పద్ధతిలో చేర్చి అందులోని సమైక్య భావాన్ని విశదీకరించగలగడం ఏమిటి? సంశ్లేషణ. యాంత్రిక, అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం ఏమిటి? జ్ఞానాత్మక రంగం. జ్ఞానరంగ, భావేశ రంగాలలో విద్యార్థి సాధించిన సామర్థ్యాల ఫలితంగా ఏ రంగంలో అభివృద్ధి జరుగుతుంది? మానసిక చలనాత్మక రంగంలో. అనుకరణ, అనువర్తన, నియంత్రణ, సమన్వయం, సహజీకరణ ఏ రంగానికి చెందిన లక్ష్యాలు? మానసిక చలనాత్మక రంగానికి. అభిరుచులు, అనుభూతులు, వైఖరులు, విలువలు ఏ రంగం వల్ల ఏర్పడవచ్చు? భావావేశ రంగం వల్ల. మూర్తిమత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం ఈ రంగంలోని ముఖ్య విద్యా లక్ష్యం. అది ఏ రంగం? భావావేశ రంగం. ఈర్ష్య, ద్వేషాలను తొలగించడం, దురాచారాల నిర్మూలన మొదలైనవి ఏ విలువల కింద వస్తాయి? నైతిక విలువలు. లలిత కళలు ఏ విలువల కింద వస్తాయి? సృజనాత్మకత విలువలు.